హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం పృథ్వీ అంబర్ యాక్ట్ చేసిన కన్నడలో వచ్చిన షుగర్లెస్ మూవీ రివ్యూ. ఈ పృథ్వీ అంబర్ లేకంటే ఎవరో కాదు, దియా మూవీలో వన్ ఆఫ్ ది హీరోగా యాక్ట్ చేసిన అతను. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ అయితే బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్లో ఈ మూవీ అయితే మిస్ఫైర్ అయింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక ఈ మూవీ స్టార్టింగ్లో హీరో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాడు అండ్ కొన్ని టెస్ట్లు అయితే చేయించుకుంటాడు. సో అప్పుడు హీరోకి ఒక విషయం తెలుస్తుంది, హీరోకి ఏంటంటే షుగర్ అనేది ఉంటుంది. సో హీరోకి అయితే జస్ట్ 28 ఇయర్స్ అయితే ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం హీరో అయితే ఒక అమ్మాయితో అయితే లవ్లో అయితే ఉంటాడు, ఒక మంచి హ్యాపీ లైఫ్ అయితే లీడ్ చేసి ఉంటాడు. అండ్ హీరో వచ్చేసి బేసికలీ తనైతే ఒక అనాథ. సో తన ఫ్రెండ్స్తో తనైతే ఒక ఉంటుంటాడు. సో అప్పుడు హీరోకి షుగర్ వచ్చిన తర్వాత తన లైఫ్ అనేది ఎలాంటి ఒక యూటర్న్ తీసుకుంది అనేది మిగతా స్టోరీ. ఈ మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాలి. నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ మూవీలో వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ అయితే బాగుంది. షుగర్ అంటే ఎవరో 40+ వాళ్ళకి, లేదంటే ఒక 35+ వాళ్ళకి, లేదంటే ఒక ముసలికి వస్తుంది అని చెప్పి అలాంటి ఒక గ్యారంటీ ఏముండదు. సో ఆల్ ఏజ్ గ్రూప్స్కి షుగర్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అప్పుడు ఒక 30 బిలో ఉండే ఒక హీరోకి షుగర్ వస్తే తన లైఫ్ ఎలా యూటర్న్ తీసుకుంటారని చెప్పి వాళ్ళు తీసుకునే కాన్సెప్ట్ అయితే బాగానే ఉంది. బట్ దాన్ని ఒక 2.5 అవర్స్ అని ఒక నరేషన్లో ఇచ్చినప్పుడు మనకైతే అది వర్కౌట్ అయితే అవ్వలేదు. ఈ మూవీ అంతా వీళ్ళైతే హ్యూమర్ బేస్ అయితే తీసుకెళ్లారు, బట్ కొన్ని కామెడీ సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి, బట్ కొన్ని కామెడీ సీన్స్ అయితే కొంచెం వర్కౌట్ అవ్వలేదు. అని క్లైమాక్స్ ఇంకా కొంచెం బెటర్గా చెప్పుంటే బాగుంటుంది. అని ఈ మూవీలో ఉండే ప్రతి ఒక్క క్యారెక్టర్ని వీళ్ళైతే కామెడీతోనే నెటివ్ చేశారు, బట్ అదైతే కొంచెం అవసరం లేదు. అండ్ షుగర్ అనేది వీళ్ళొక చాలా ఇప్పుడు మన సొసైటీలో మనం చూసుకుంటే కనుక షుగర్ అనేది ఒక డిసీజే, బట్ అదేంటంటే కనుక దాన్ని మనం కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కనుక అదైతే కంట్రోల్లో ఉంటుంది. బట్ వీళ్ళేంటంటే దాని ఒక భయంకరమైన జబ్బులాగా వీళ్ళైతే చూపించాలి, ఒక క్యాన్సర్ లాగా, ఒక ఎయిడ్స్ లాగా, లేకపోతే ఒక టీబీ లాగా. సో వీళ్ళైతే చాలా ఒక భయంకరమైన జబ్బు అన్నట్టు వీళ్ళైతే ఈ మూవీలో చూపించడం జరిగింది. సో ఒక చిన్న డిసీజ్కి ఇంత అవసరమా అనే ఒక ఫీలింగ్ అయితే కొంచెం కలుగుతుంది. అండ్ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక కొన్ని కామెడీ సీన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ అయితే కొంచెం బాగానే ఉంది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పలేదు, ఈ మూవీ అయితే కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2/5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేం వేరే సినిమా రివ్యూ చేసుకోవాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.